2 కిలోల చికెన్ తీసుకోవాలి. అందులోకి రుచికి తగినంత ఉప్పు, 1.5 స్పూన్ పసుపు, 10 టీ స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, జాపత్రి, జాజికాయ, ఇలాచి, లవంగాలు, నల్ల ఇలాచి, మరాఠీ మగ్గ, అనస పువ్వు, దాల్చిన చెక్క, బగార పువ్వు. ఈ మసాలాలు ఇందులోకి వేసుకోవాలి. 1 కప్ అంత ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్ అంత కొత్తిమీర, 1 కప్ అంత పుదీనా, కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. అర్ధగంట తర్వాత 1 కప్పు పెరుగు వేసి బాగా కలిపి 100 గ్రాముల ఆయిల్ ని వేడి చేసుకుని పోసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి 1 గంట పక్కన పెట్టుకోవాలి. 2 కిలోల రైస్ ని తీసుకొని 2 సార్లు కడిగి వాటర్ ఫుల్ గా నింపి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. బాస్మతి బియ్యాన్ని కుక్ చేసేటప్పుడు అందులోకి నిమ్మకాయ రసం, రుచికి తగినంత ఉప్పు, నెయ్యి వేసి ఉడకనివ్వాలి. రైస్ 70% ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ లోకి ఈ రైస్ ని వేసి ఈ రైస్ పైన నుంచి చిన్న కప్ అంత నిమ్మకాయ రసం, 1/2 కప్ అంత నెయ్యిని పోసి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఏదైనా తడి క్లాత్ కప్పి స్టవ్ పైన పెనం పెట్టి హై ఫ్లేమ్ లో 15 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 30 నిమిషాలు కుక్ చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ. మీ ఇంట్లో చిన్న చిన్న పార్టీలకి, బర్త్డే ఫంక్షన్స్ కి ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపూర్తిగా తింటారు.